హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ మామిడికాయ పచ్చి చేపల పులుసు. ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఈసారి సీజన్లో దొరికే పచ్చి మామిడికాయతో చేపలు పులుసు ఈ విధంగా చేసుకోండి. రుచి చాలా బాగుంటుంది. పులుసు మరిగే కొద్దీ మామిడికాయల పులుపు చేపల్లోకి నెమ్మదిగా కలిసినప్పుడు వచ్చే రుచి మాటల్లో చెప్పలేమంటే నమ్మండి. ఈ చేపల పులుసు ఉడికే కొద్దీ వంటింట్లో వచ్చే వాసన అసలు ఆకలిని పెంచేస్తుందంటే నమ్మండి. అన్నంలో ఒక్కసారి కలుపుకొని తింటే ఇదే అసలైన చేపల పులుసు అనిపిస్తుంది. నేను ఏ పద్ధతిలో చేశానో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. రుచికరమైన చేపల పులుసు తినండి. ఇక లేట్ చేయకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ చేపల పులుసుకి గురక చేప తీసుకున్నానండి. కేజీ చేపలు అయితే ఉంటాయి. వీటిని శుభ్రంగా 1-4 సార్లు శుభ్రంగా కడిగి ఉప్పు వేసి బాగా నీట్గా వాష్ చేసి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా పెద్ద సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. ఇక్కడ 1 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి మొత్తం ముక్కలకు పట్టించేయాలండి. ఉప్పు కారం మొత్తం కూడా ప్రతి ముక్కకి కూడా ఉప్పు కారం బాగా పట్టించాలండి. అప్పుడు రుచిగా ఉంటుంది. మనం తినేటప్పుడు ఉప్పు కారం బాగా పడుతుంది. కూర మధ్యలో మనం వేస్తాం కాబట్టి కొంచెం లేట్ ఉంటుంది కాబట్టి ఉప్పు కారం బాగా పట్టించాలి లోపలికల్లా. ఈ విధంగా ఉప్పు కారం బాగా పట్టించి పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఇది బాగా నానాలి. లేదా మీకు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా ఒక ½ అవర్ పెట్టుకోవచ్చు. లేదంటే ఫ్రెష్ చేపలు కాబట్టి బయట ఉంచుకోవచ్చు. చూసారు కదా, ఉప్పు కారం ఈ విధంగా పట్టించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా వేపుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోనికి 3 టీ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ఇందులోనికి కొద్దిగా చెక్క వేసుకోవాలి. అలానే ఒక 4-5 లవంగాలు కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చేదవుతుంది, చూసుకుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా దోరగా వేయించుకోవాలి. తిప్పుకుంటూ ఎక్కడ మాడిపోకుండా దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేయించుకున్న మసాలా దినుసులను ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఆ బౌల్ తీసుకుని అందులోనికి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనం మామిడికాయ వేస్తాం కాబట్టి చూసి నానబెట్టుకోవాలంటే పులుపు ఎక్కువ అవుతుంది. కొద్దిగా చల్లారిపోయిన మసాలా దినుసులన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలండి. అదే మిక్సీ జార్లోనికి ఒక పెద్ద సైజు టమాటాను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా ఒక 3 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చేపల పులుసులోనికి ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నానండి. చాలా గట్టిగా పుల్లగా ఉంది. దీన్ని తొడిని తీసేసుకుని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. చేపల పులుసులోనికి పచ్చి మామిడికాయ పుల్లగా ఉంటేనే బాగుంటుందండి. తీపి మామిడికాయ అసలు వేసుకోకూడదు. ఈ విధంగా పెద్ద సైజులో ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మందంగా వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. అందులోనికి 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరలోనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, చూసి వేసుకోవాలి. ఆయిల్ వీటైనాక ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా ముక్కలు తరుక్కుని వేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయేందాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత చూస్తున్నానండి. ఉల్లిపాయ అయితే ఈ విధంగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోనికి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. రుచి చాలా బాగుంటుంది. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడరు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగనే ముందు మనం 2 పచ్చిమిర్చి ముక్కలే మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకుంటే. వీటన్నిటిని కూడా ఉల్లిపాయలకి మిక్స్ చేసుకుంటూ వేగనివ్వాలి. ఎక్కడ మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మసాలా అంతా కూడా. టమాటాలు పచ్చివాసన పోయేదాకా 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత చూసుకుంటే
ఉల్లిపాయ ముక్కలతో పాటు టమాటా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఈ విధంగా సగం ఫ్రై అయితే సరిపోతుంది, మిగతా సగం కూరలో ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులోనికి రుచికి సరిపడా కలుపు వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి మొత్తం కలుపుకోవాలండి. గరిటెతో తిప్పుకుంటూ వేయించుకోవాలి కొద్దిసేపు. కారం ఇదంతా నూనెలో కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది. అలానే ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇది కూడా ఒక్కసారి కలిపేసుకోవాలి. ఈ కారంలో కలిసేలా ఒక్కసారి కలుపుకొని మనకి ఎన్ని నీళ్ళు అయితే పులుసుకి అవసరపడతాయో అన్ని నీళ్ళు వేసుకోవాలి. నేనైతే 1/2 లీటర్ వాటర్ వేస్తున్నాను. మీకు ఎంత పులుసు కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి. అలానే ఒక 5 నిమిషాల పాటు మరిగేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత ఇందులోనికి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ మనం వేసాం కదండి, ముక్కలోనే ఉంటుంది. అలాగే ఇందాక మనం రాళ్ళుప్పు కూడా వేసాం కదా. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు చెక్ చేసుకుని సాలకపోతే వేసుకోవాలి. నాకైతే సరిపోయింది, నేను వేయడం లేదు. అలానే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చేపలను కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చేపలన్నింటి కూడా పులుసులోకి వేసేసుకున్న తర్వాత గరిటె పెట్టి తిప్పకూడదండి. ఇలా 2 వైపులకు పట్టుకుని ఇలా రౌండ్ షేప్లో తిప్పుకోవాలి. ఇక్కడ నుంచి ఎక్కడ కూడా గరిటె అనేది వాడకూడదు, ఎందుకంటే చేప చితికిపోతుంది, ముక్క పర్ఫెక్ట్గా ఉండదు. కాబట్టి ఈ విధంగా ఎప్పుడు మనం చెక్ చేసుకున్నా, ఒకవేళ ఏదైనా వేసినా కూడా ఈ విధంగానే రౌండ్ షేప్లో తిప్పుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం కలిపేసుకుని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల లోపే ఒకసారి బొద్ది చూసుకోవాలి. ఇక్కడ నేను ముక్కలు వేసిన తర్వాత ముక్కల్లో ఉన్న ఉప్పు మనకు పులుసులోకి దిగుతుంది కదా. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలండి, ఎందుకంటే ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉంటేనే పులుసు చాలా బాగుంటుంది. అందుకోసం ఎన్నిసార్లు ఉప్పు కోసం చెప్తున్నానండి. నాకైతే సరిపోలేదు, ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా, ఆ పొడిని కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ముందు 1/2 టీ స్పూన్ వేసాను, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత అందులోనికి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ 3 కూడా కలిసేటట్టుగా ముక్కల్లోకి బాగా కలుపుకోవాలి. ఇలానే 2 వైపులా పట్టుకుని గట్టిగా రౌండ్ షేప్లో తిప్పుకోవాలి. గరిటె ఎక్కడ యూజ్ చేసుకుంటే ఆ ముక్క అనేది చెదిరిపోతుంది, కాబట్టి చూసుకుని ఇలా తిప్పుకోవాలండి. మసాలా కర్రీలోకి లేదా ఇలా చేపల కర్రీలోకి ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా ముక్కలకి అంతా కూడా ఉప్పును మనం వేసిన ఆ మసాలా పొడి అంతా కూడా పట్టించేయాలి బాగా. ఒక 2 నిమిషాల పాటు అలా తిప్పేస్తే మొత్తం కలిసిపోతుందండి, పెద్ద కష్టం ఉండదు. అందుకే వెడల్పాటి బాండీలు తీసుకోవాలి చేపల పులుసుకి. ఎప్పుడు కూడా ఇరుగ్గా ఉన్నాయి ఎప్పుడు వాడకూడదు. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత చూసుకుంటే చేపల పులుసు 3 వంతులు ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలు అయితే అక్కడొకటి వేసేసుకోవాలి. ఎందుకు చివరిలో వేస్తున్నామంటే మామిడికాయ ముక్కలు ఎక్కువగా మెత్తగా అయిపోయి కూర అంతా స్ప్రెడ్ అయిపోతాయండి, అందుకని ఈ విధంగా వేసుకోవాలి. చేపల పులుసు కొద్దిగా ఉడికిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో ఉన్న పులుపు అంతా కూడా కూరలో దిగిపోతే అంత బాగుండదు. అందుకని ఈ విధంగా సగం ఉడికిన తర్వాత వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసి ఒక్కసారి ఫైనల్లో కొద్దిగా ఒక్కసారి మూత అలా పెట్టి తీసేసుకుంటే సరిపోతుందండి. ఊరికే మగ్గిపోతాయి మామిడికాయ ముక్కలు, పెద్దగా టైం ఏం పట్టదు. కాబట్టి పులుసు దగ్గర పడేలోపు మాత్రమే వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత చూస్తే పులుసు అంతా కూడా దగ్గర పడిపోయిందండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది చేపల కూరకి. ఇంకెక్కువ పులుసు అయినా బాగోదు. ఈ విధంగా ఉన్నప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ వేడికి ఇంకొంచెం పులుసు అంతా కూడా ఎగిరిపోతుంది. కర్రీ రెడీ అయిపోయినాక కూడా ఎక్కడ గరిటె పెట్టి తిప్పకుండా ఇలానే ఉంచేస్తే ముక్కగానే ఉంటుందండి. ఇంకంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కూర రెడీ అయిపోయినట్టే. అంతేనండి, గుమగుమలాడే మామిడికాయ చేపల పులుసు రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి న్యాచురల్ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.